ఈ రోజు మనం ఎక్కడికెళ్తున్నామంటే పెద్ది మూవీకెళ్తున్నాం. అది కూడా ప్రీమియర్ షోకెళ్తున్నాం. 250 టికెట్. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ రావాలన్నమాట. అందుకే వెయిటింగ్. ఒకడేమో 2 మినిట్స్ లో వస్తా అని చెప్పాడు మచ్చా. అరగంట అయింది ఇంకా రాలే మహానుభావుడు. ఫైనల్లీ దేవుడు వచ్చాడు. ద ఆర్సీ ఫ్యాన్. ఇంకా సేపటికి ఇంకో దేవుడు వచ్చేసాడు. ఇద్దరు జాబ్ అయిపోయాక డైరెక్ట్ గా అక్కడ నుంచి వచ్చేసారనమాట. మనమే ఖాళీగా ఉండి రెడీ అయ్యి మరీ వచ్చాం. ఖాళీగా ఉండడం ఈజీ కదా మచ్చా. అది కూడా ఒక ఆర్టే. మాది షో టైమింగ్ వచ్చేసి 8:10 అనమాట. బయటకు వచ్చేసరికి మిడ్ నైట్ అయితే ఫస్ట్ మింగి తినేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. వెళ్లే దారిలో ఒక హోటల్ కనిపిస్తే దాంట్లో దూరిపోయాం. మనిషికి రెండు పరోటాలు దాంతో పాటు ఆమ్లెట్లు దింగి తిన్నాం. తిన్నాక బిల్ కట్టేసి యాజ్ యూజువల్ హోటల్కి వస్తే సోంపు దింగిపోవడం కామన్. అందుకే దింగేసాం. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రపరప అనే సినిమా హాల్ దగ్గరికి వచ్చేసాం. యాజ్ యూజువల్ బండి పార్కింగ్ కి 20 రూపాయలు గంగారపణం. మేము ముగ్గురం 3 బల్లేసుకొచ్చాం కాబట్టి 60 రూపాయలు గుడిసింగు. ఇంకా సినిమా హాల్లో స్నాక్స్ తీసుకోవాలంటే మన ఆస్తులు అడుగుతారు. అందుకే టెక్నాలజీ అనేసి వాటర్ బాటిల్ లో స్ప్రైట్, బ్యాగ్ లో స్నాక్స్ పెట్టుకుని వెళ్ళాం. లోపలికి రాగానే ముందుగా సుసు పోసి మాది స్క్రీన్ 3 అనమాట. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చోగానే ముఖేష్ యాడ్ స్టార్ట్ అయింది. తర్వాత మూవీ కూడా స్టార్ట్ అయింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకేమనిపించింది అంటే మచ్చా, జానవి పాపం ఎందుకు పెట్టారో పాపం అనిపించింది. ఇంటర్వెల్ లో బయట తీసుకుపోయిన మింగి తాగి 500 సేవింగ్స్ చేసాం. తర్వాత సెకండ్ హాఫ్ కి కూర్చున్నాం మచ్చా. సెకండ్ హాఫ్ చూసాక మాకు తెలిసిందేమంటే సినిమాని ఆర్సీ యాక్టింగ్ కోసం చూడొచ్చు అనిపించింది. బుచ్చిబాబు గారు మ్యాజిక్ ఇల్లే ఆనా ఫ్యాంటసీ ఒకటి ఇరుకు. ఎన్నా ఫ్యాంటసీ అంటే బాడీలో ఏదో ఒక పార్ట్ కటింగ్ ఇరుకు. మొత్తానికి మూవీ ఎలా ఉందంటే మచ్చా ఓకే అనేలా ఉంది. ఈ వీడియోకి ఇంతే. నేను బాయ్. ఏంటి లైగర్ పార్ట్ 2నా?